ఒక స్థాయి సామ్రాజ్యాధినేతలుగా ఎదిగిన చాలామంది కూలీగా, పనివాడిగా, చిన్న సైజు ఉద్యోగిగా, చిరు వ్యాపారిగా జీవితాన్ని ప్రారంభించిన వాళ్లే. అంబానీ ఫ్యామిలీ నుంచి బిల్ గేట్స్ వరకు వీళ్ల చరిత్ర చూస్తే చాలా అడుగు స్థాయి నుంచి ఆకాశమంత ఎత్తు ఎదిగిన వాళ్లే. వాళ్లలో ప్రముఖుడు, రాత్రి తెల్లవారుజామున మృతి చెందిన చెరుకూరి రామోజీరావు ఒకడు. పచ్చళ్ల రామోజీ, చీటీల రామోజీ, ఒక దశలో బూతు పుస్తకాల రామోజీ అనే ప్రచారం పొందిన రామోజీ తన క్రమశిక్షణతో, అకుంఠిత దీక్షతో, టైం సెన్స్తో, పక్కా ప్లాన్తో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చి ఈరోజు హాలీవుడ్ సినీ స్టూడియోల స్థాయిలో ఆసియాలోని అతిపెద్ద స్టూడియో ఫిల్మ్ సిటీని స్థాపించే వరకు ఎదిగాడు. ఏ వ్యాపారం ప్రారంభించినా అపజయం ఎరుగని, సక్సెస్ రుచి మాత్రమే తెలిసిన అతిపెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగాడు. పబ్లిక్ లైఫ్లో ఎక్కడా కనిపించని రామోజీరావు తెర వెనక రాజకీయాలు, ముఖ్యంగా 1980 తర్వాత రామారావు ఎంట్రీతో రకరకాల విన్యాసాలు చేసి ఒక విధంగా కింగ్ మేకర్గా అవతరించాడు. అది ఎంత దాకా వెళ్ళింది అంటే, ఒక నాయకుడి కోసం మద్య నిషేధం అంటే అది చాలా అద్భుతమని కృత్రిమ ఉద్యమాలు నిర్మించిన పేపర్ పులి, మద్యం మంచిదే అనుకుని ఏరులై పారించే రాజకీయ వ్యవస్థను కొమ్ము కాయాలనుకునే అపర చాణక్యుడు కూడా అతనే అవుతాడు. రామారావు అధికారంలోకి రావాలన్నా, ఆయన్ని దించేయాలన్నా, చంద్రబాబును కుర్చీ ఎక్కించాలన్నా రాజకీయ కుట్రల కన్నా ఆయన ఈనాడు పత్రిక నిర్వహించిన పాత్ర చాలా పెద్దదే. అప్పటి నుంచి రాజకీయ వర్గాలన్నీ ఆయన్ని రాజగురువని పిలుచుకునేవారు. ఆయన వ్యక్తిగత జీవితాల గురించి తెలుగు ప్రజానీకానికి పెద్దగా తెలియకపోయినా ఆయన కుమారుడు, రచయిత, దర్శకుడు, గాయకుడు, క్రియేటివ్ రంగాల్లో పేరుగాంచిన కొడుకు సుమన్ జీవితము అర్ధాంతరంగా ముగిసిపోవడము ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇంతవరకు ఎవరికీ తలవంచలేదు, కోర్టు మెట్లు ఎక్కలేదు. కాలమహిమో జగన్మహిమో తెలియదు గాని నేను కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది అని మార్గదర్శి కేసు విషయంలో తీవ్రంగా మనోవేదన చెందాడు రామోజీరావు. ఏది ఏమైనా ఆయన ప్రియ శిష్యుడు చంద్రబాబు మళ్లీ గెలవడం ఆయన చివరి దశలో కొంత ఉపశమనం కలిగించి ఉండవచ్చు అని చెప్పాలి. బహుశా బాబు ప్రమాణ స్వీకారం కూడా చూడాలనుకున్నాడో ఏమో తెలియదు. కొందరు రాజగురువు అన్నా, కొందరు చాణక్యుడు అన్నా, కొందరు మోసగాడు అన్నా, మరికొందరు వంచకుడు అన్నా, ఒక చిరు ఉద్యోగిగా బతుకు ప్రారంభించి వేల మంది ఉద్యోగులకు గవర్నమెంట్ ఉద్యోగానికన్నా ఎక్కువ భద్రత కల్పించిన గౌరవం దక్కించుకున్న ఏకైక పారిశ్రామికవేత్త చెరుకూరి రామోజీరావు. మంచికైనా చెడుకైనా ఆయన జీవితము అటు విలువలకు, వ్యవహారాలకు నిలువెత్తు నిదర్శనమని చెప్పుకోవాలి. అంతటి ఘనాపాటి చెరుకూరి రామోజీరావుకి విశ్వారిబీస్ తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. సో ఫ్రెండ్స్, నా కథనం గాని నచ్చినట్లయితే విశ్వారివ్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. విశ్వారివ్యూస్ విశ్వనాథరెడ్డి. థ్యాంక్ యూ.